నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఒక సమస్య వస్తే కామాలు పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు కోట్ల మంది, కానీ పులి స్టాప్ పెట్టి కథకి ముగింపు పలికే వాళ్ళు మాత్రం సింగిల్గా సింహంలా ఒక్కళ్ళే ఉంటారు. ఆయనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాజోలకు సంబంధించి ఆయన అక్కడ రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు, కాదు విన్నదే చెప్పారు. సో ఆ మాటను పట్టుకొని నానాయాగి చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. ఏమని అంటే, తెలంగాణ తల్లి అనేది ఆంధ్ర వాళ్ళకి అన్నం పెడుతోంది, అది వాస్తవమే. కానీ మనందరం కూడా ఆంధ్ర వాళ్ళం తెలంగాణ వాళ్ళం అన్న విభేదాలతో బ్రతకట్లేదు. మనందరం తెలుగు వాళ్ళమని బ్రతుకుతున్నాం. మీకు రాజకీయ విద్వేషం ఉంటే డైరెక్ట్గా మాట్లాడండి, అంతేగాని తెలంగాణ ఆంధ్ర ప్రజలు అంటూ మీరు విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలు చేయకండి అంటూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అయితే ఒక లెటర్ అయితే విడుదల చేశారు. అది నేను మాట్లాడింది రాజకీయంగా కాదు, ప్రతి విషయాన్ని మీరు రాజకీయంగా తీసుకు వెళ్ళొద్దు అంటూ హితబోధ చేస్తూనే, చురకలు అంటిస్తూనే సాక్షాత్తు ఆయనే చెప్పినట్టుగా ఒక లేఖ అయితే విడుదల చేశారు. వాస్తవమే కదా, అందరూ బాగానే ఉన్నారు. రాజకీయ నాయకులు మాత్రమే వాళ్ళ స్వలబ్ధి కోసం, రాజకీయాల కోసం ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఫేమస్ అవ్వాలి, కాంట్రవర్సీ చేయాలి అంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని మాత్రం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఫేమస్ అవ్వాలన్నా పవన్ కళ్యాణ్ పెట్టుకొని మాట్లాడటమే, లేదు అంటే హైలైట్ అయిపోయి ఒక కథనం లాగా ఒక స్టోరీ ఎల్లేయాలన్నా కూడా ఆయన ఫోటో పెట్టుకొని ముందుకు వచ్చేస్తున్నారు. సో ఆయన అన్న మాటని ఏ విధంగా ఒక రకంగా ఒక తుఫానులా సృష్టించాలని చూశారు, కానీ అది మీ రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఎవ్వరు కూడా మీ మాటల మీద స్పందించడం లేదు. సినిమాలు ఆపేస్తాము అని కొంతమంది చెప్తుంటే, ఇంకొంతమంది ఆస్తులతో సహా వెళ్ళిపోవాలి, ఇక్కడున్న వనరులను వాడుకుంటూ ఆంధ్ర గురించి ఎట్లా పొగుడుతావు అన్నారు. ఇక్కడున్న వనరులు అంటే ఆయనకి ఇప్పుడు వచ్చిన ఆస్తులు కాదు, వాళ్ళ అన్నయ్య ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి అవల వాళ్ళకి ఆస్తులు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడి దాదాపు ఒక 10 నుంచి 12 ఏళ్ళు అయినట్టుకుంది. పోనీ 15 ఏళ్ళు వేసుకోండి. అయితే ఈ 15 ఏళ్ల కాలంలో మాత్రమే వాళ్ళు కోటీశ్వర్లు కాదు. వాళ్ళు ఏంటంటే ఆంధ్ర తెలంగాణ విభజన జరగక ముందు కూడా ఇక్కడ ఇండస్ట్రీ ఉన్న దగ్గర నుంచి కూడా కష్టపడి పనిచేసి వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడంటే ఎటు ఆంధ్ర అటు తెలంగాణ అంటూ విడిపోయింది కాబట్టి మీరు విడదీసే రాజకీయాలు చెయ్యొద్దు అన్నట్టుగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఒక రకంగా మీరందరూ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు కదా, ఒక్కసారి జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు మీ సీఎం సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలకు, హిందువులపై ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ ఎవరు చెప్తారు? ఉదయం నుంచి కూడా ఎవరైనా చెప్తారేమో అని చాలామంది వచ్చి ఎదురు చూశారు. ఎవరు క్షమాపణ చెప్పలేదు. అంటే మీ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారా, హిందువులు లేరా? మరి హిందువుల మనోభావాలు అంటే మీ అందరివి కూడా దెబ్బతినాలి కదా. మరి సీఎం రేవంత్ రెడ్డిని మీరు ప్రశ్నించాలి కదా, మరి ఎందుకు ప్రశ్నించలేదు అనేది మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. పవన్ కళ్యాణ్ మీద బురద జల్లాలి అని మీరు చూస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో తిరిగి మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు అనడానికి నిదర్శనమే ఇది. నిన్నటి నుంచి కాదు 2 రోజుల నుంచి ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ రకరకాల అవాకులు చెవాకులు పేలిపోయి క్షమాపణ చెప్పాలన్నారు కదా, సేమ్ ఇప్పుడు అదే చూసారా ఎలా వచ్చిందో. సీఎం రేవంత్ రెడ్డి సనాతన ధర్మం గురించి అట్లాగే హిందువుల దేవుళ్ళ గురించి మాట్లాడారు కదా, మరి దాని మీద క్షమాపణలు మీరు ఎవరైనా చెప్తారా, ఆయనతో చెప్పిస్తారా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మాట్లాడే ముందు 4-5 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు కదా, మేము మాట్లాడతామని కాంగ్రెస్ వాళ్ళు, అరే ఒక్క కాంగ్రెస్ ఆయన స్పందించాడు, మేము కూడా మాట్లాడతాం కదా అని ఇంకిద్దరు, అలా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది అన్నట్టుగా ఆంధ్రాలో వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్న ఫ్యాన్స్ కానీ, ఆయన్ని అభినందించే వాళ్ళు కానీ, అభిమానించే వాళ్ళు కానీ ఎవరైనా ఆయనకే సపోర్ట్ ఇస్తున్నారు. ఎట్టకేలకు చివరికి ఏమైంది, మీ పరువు మీరే తీసుకున్నట్టు అయింది.